హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా చాలామంది నాకు వాట్సాప్ కాల్ అలాగే మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. చాలామంది కాల్స్ కూడా చేయడం జరుగుతుంది. సో అన్న, ఇక్కడ మనము రేషన్ కార్డ్ అనేది ఈకేవైసీ అనేది కొంత పెండింగ్ ఉన్నాయి. సో మా యొక్క రేషన్ కార్డ్ అనేది పోతుందా, తొలగిపోతుందా, డిలీట్ చేస్తారా, అలాగే రిజెక్ట్ చేస్తారా, సో ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డ్ అనేది కట్ అవుతుందని చెప్పేసి పర్సనల్గా చాలామంది కాల్ చేయడం జరిగింది, అలాగే మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఈ వీడియో ద్వారా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చాలామంది యూట్యూబ్లో మనకి ఏప్రిల్ 1 లోపల ఈకేవైసీ కింద చేసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది, కట్ అవుతుంది. సో మీకు రేషన్ కార్డు ఉండవు, ఈ పథకాలు రావు, ఆ పథకాలు రావు అని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పేసి చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది, అలాగే కాల్స్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ముఖ్యంగా మీరు కొన్ని విషయాలు అనేది గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కానీ ఈకేవైసీ లేకుంటే గిన ఆ రేషన్ కార్డు అనేది తీసివేయడం అయితే జరగదండి. సో అది ఒకటి గమనించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈ కేసు ప్రాసెస్ తీసుకొచ్చిందంటే ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే రేషన్ కార్డు సంబంధించి చాలామంది రేషన్ సరుకులు స్వతహాగా తీసుకుంటున్నారని చెప్పేసి, అంటే ఈ బోగస్ రేషన్ కార్డు ద్వారా వ్యక్తులు లేకుండా కూడా ఆ రేషన్ కార్డు ద్వారా ఈ రేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేయడం జరిగింది. సో ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి కోసమే ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఇది గమనించాల్సిన విషయం. సో అలాగే కట్ అవుతుందా, సో మాకి వేరే ఊరికి వెళ్ళారు, సో మా హస్బెండ్ అదర్ స్టేట్కి అనేది పని చేయడానికి వెళ్ళారు, సో వాళ్ళది ఈకేవైసీ పెండింగ్ ఉంది, ఏమైనా కార్డు పోతుందని చెప్పేసి అన్నారు. సో రైస్ కార్డ్ అనేది ఎవరు తీసేయరండి. రైస్ కార్డు ఎందుకు తీసేయరంటే రైస్ కార్డులో ఎగ్జాంపుల్గా ఒక 5 మెంబర్స్ ఉంటే అందులో మనకి 4 మెంబర్స్కి ఈకేవైసీ పడి 1 మెంబర్కి పెండింగ్ ఉంటే గిన, సో ఆ పెండింగ్ ఉన్న అతనికి మాత్రమే నెక్స్ట్ మంత్ రేషన్ అనేది సరుకులు ఇవ్వరు. సో నేను కూడా 3 వీడియోలు చేయడం జరిగింది రేషన్ సంబంధించి. సో ఆ వీడియోలు కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో రేషన్ కార్డు సరుకులు మాత్రమే మీకు కట్ చేయడం జరుగుతుంది, రేషన్ కార్డు పోదు 100% అండి. సో మీరు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం. సో ఈకేవైసీ, సో ఎందుకు ఈకేవైసీ తీసుకొచ్చినారు? పేద మధ్యతరగతి కుటుంబాలకి రేషన్ సరుకులు స్వతహాగా వాళ్ళ ఇంటికే చేరేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈకేవైసీ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అలాంటి వాళ్ళ కోసము, సో ఈ బీద కుటుంబాలకి ఈ రేషన్ సరుకులు అందితే వాళ్ళ యొక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలామంది తెలియక ఈకేవైసీ చేసుకోలేదు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఈ యొక్క మంచి అవకాశం తీసుకురావడం జరిగింది. సో గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో చిన్నపిల్లల్ని రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది, అలాగే వాళ్ళు యాడ్ అయ్యారని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు. కానీ రేషన్ అనేది రావడం లేదు. సో ఎందుకు రాలేదంటే వాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మనకి కార్డులు యాడ్ అయిన తర్వాత గతంలో వాలంటరీ వ్యవస్థ ఉన్నా కాబట్టి రైస్ కార్డ్ ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉన్నది. సో ఆప్షన్ ద్వారా రైస్ కార్డ్ ఇష్యూ కార్డ్ చేస్తేనే ఆ పర్సన్ రైస్ కార్డులో యాడ్ అయినట్టు, అలాగే మీకు రేషన్ వస్తున్నట్టు. సో అది గమనించాల్సిన విషయం. అలా సమస్య కూడా ఒకటి నాకు రావడం జరిగింది. అందుకోసము ఆ వచ్చిన పాయింట్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళందరి కోసం అనేది ఇప్పుడు ఈ స్కీమ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ కార్డ్ ఈకేవైసీ మార్చి 31 లోపల చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. సో దయచేసి రేషన్ కార్డు పోతుందని చెప్పేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైస్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ ఉందో అలాంటి వాళ్లకు రేషన్ సరుకులు అనేది ఇవ్వకపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు మార్చి 31 లోపల ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి రేషన్ అందించే విధంగానే ఈకేవైసీ చేస్తే వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఈ విధంగా ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అలాగే చాలామంది ఈకేవైసీ అనేది సచివాలయం దగ్గరకు కానీ డీలర్ షాప్ దగ్గర కానీ వెళ్ళినా కూడా చేయడం లేదంటున్నారు. సో దయచేసి అలాంటివి అనుకోండి. కంపల్సరీగా మీ యొక్క డీలర్ దగ్గరకు కానీ అలాగే సచివాలయం దగ్గర కానీ వెళ్తే గిన ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనం సచివాలయం దగ్గరికి వెళ్తే మనకి ముఖ్యంగా డిస్టిలేషన్ వారి యొక్క సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క సార్ దగ్గర మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు, లేకుంటే వీఆర్ఓ సార్ దగ్గర ఈకేవైసీ చేసుకోవచ్చు. సో డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు డీలర్ దగ్గర ఈకేవైసీ చేసుకోవచ్చు. సో దయచేసి ఎవరైతే రేషన్ కార్డు సంబంధించి హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది ఎక్కడ పోదండి. సో ముఖ్యంగా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పెండింగ్ ఉంటే గిన ఆ పెండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం.
అలాగే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. సో 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఎంఆర్ఓ లాగిన్లో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం ఉంది. అక్కడ సేవ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అది మీకు ఆల్రెడీ వాళ్ళు త్వరలో ఆ డేటా అనేది సేకరించి వాళ్ళే చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి పేరెంట్ అథెంటికేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే 6 ఏళ్ళ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సేవ దగ్గరికి వెళ్ళి అలాగే మీరు ఆధార్ అప్డేట్ చేసుకుంటే తర్వాత గ్రామ సచివాలయంలో మీరు ఈక్వేట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అలాగే పర్సన్ మైగ్రేషన్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలా ఆప్షన్ మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అలా వచ్చి తగిన అలాంటి వాళ్ళు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పుడు రైస్ కార్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంటుందండి వీఆర్ఓ లాగిన్లో. సో అక్కడ రైస్ కార్డ్ మ్యాపింగ్ చేసినప్పుడు ఆ రైస్ కార్డ్ మ్యాపింగ్లో ఆ సరౌండింగ్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలలో అందుబాటులో లేనటువంటి కొన్ని రైస్ కార్డ్ నెంబర్లు అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఈ ఊర్లో నివసించి మరొక వేరే ఊరికి వెళ్ళి ఉంటారు. సో అక్కడ మ్యాప్ చేసిండారు, ఇక్కడ మ్యాప్ చేసిండారు. అలాంటివి అనేది ఇక్కడ డేటా అనేది ఉండడం వల్ల ఆ డేటాను మైగ్రేట్ పర్మనెంట్ అని చెప్పేసి కొట్టింటారు. సో అందువల్ల మీకు మైగ్రేట్ పర్సన్ అని చెప్పేసి వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కడైతే మీరు ఇప్పుడున్నటువంటి లోకల్లో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గరకు కానీ అలాగే గ్రామ సచివాలయం దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారి దగ్గరికి కానీ వెళ్ళి అలాగే వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దయచేసి చాలామంది యూట్యూబ్లో చెప్పడం జరుగుతుందండి. సో రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు పోతుంది ఇది ఉందని చెప్పేసి ఇలాంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, రేషన్ కార్డు ఏ ప్రభుత్వం తీసేయదండి. ఏమన్నా మనకి 60 ప్యాలెస్ సంబంధించి కార్ కానీ ల్యాండ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది. సో అంతే తప్పితే మీ యొక్క ఈకేవైసీ కాలేదని చెప్పేసి రేషన్ కార్డు ఏ గవర్నమెంట్ కూడా తొలగించడం అయితే జరగదు. సో అది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా మీరు ఈకేవైసీ అనేది ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అన్నారంటే కుటుంబాలకు రేషన్ సరుకులు అందాలని చెప్పేసి చాలామంది కొన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు. సో అలాంటి వాళ్లకు అరకట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆప్షన్ తీసుకురావడం. సో దయచేసి ఈకేవైసీ అనేది స్టేటస్ సక్సెస్ అని ఉంటే కన్నా ఏం ప్రాబ్లం లేదండి. ఓన్లీ ఇప్పుడు చిన్నపిల్లల వాళ్ళకి మాత్రమే మనకి పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే 60 అబోవ్ ఉన్న వాళ్ళకి బయోమెట్రిక్ పడకపోవడం వల్ల అట్లాంటి వాళ్ళకు పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. దయచేసి మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీరు మీ యొక్క డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి 1 మంత్ ఒకరిని ఈక్వేషన్ చేసుకోండి. మరొకటి ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. సో రేషన్ డీలర్ షాప్ దగ్గర కూడా మీరు ఈకేవైసీ చేసేటప్పుడు వాళ్ళకి ఈకేవైసీ సక్సెస్ అయిందా లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది. అది మీరు గమనించారో లేదో తెలియదు. సో గత ప్రభుత్వము ఇంటింటి డోర్ డెలివరీ రేషన్ చేసేటప్పుడు ఎవరైతే పాస్ మిషన్లో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తంబేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక మొబైల్ ఉంటుందండి. ఆ మొబైల్లో ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మీరు తంబేసిన తర్వాత ఇక్కడ ఏ టైంకి తంబు పడింది, ఎవరు తంబేశారు, ఏ లబ్ధిదారు తంబేశారు, సో ఏం తీసుకున్నారు, టోటల్గా అమౌంట్ ఎంత, ఎన్ని కేజీలు బియ్యం తీసుకున్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. అట్లా వచ్చినప్పుడు మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి యాక్టివేట్లో ఉన్నట్టు లెక్క. సో మీరు ఒక్కొక్కసారి ఈకేవైసీ పడకపోయినా మీకు ఇక్కడ ఈకేవైసీ సక్సెస్ ఉన్నా కూడా ఇక్కడ రాకుంటే కూడా మీకు బియ్యం వేయరు. అది మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అలాగే నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా మీరు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. సో వాళ్ళు ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ చెక్ చేసి మీ యొక్క తమ్ముడ సక్సెస్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, క్లియర్గా రావడం జరుగుతుంది. సో అలా వచ్చే మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివేట్లో ఉన్నట్టు అలాగే మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు. సో అది గమనించాల్సిన విషయం. సో మరొకసారి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ రైస్ కార్డు హోల్డర్ అందరికీ రైస్ కార్డ్ అనేది కట్ అవ్వదు. మీ యొక్క రైస్ కార్డ్ అనేది ఎవరు తొలగించరు. సో ఓన్లీ రైస్ కార్డులో ఎవరైతే పెండింగ్ ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు 30 గంటల్లో క్లియర్ చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1 నుంచి రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చేసుకోకపోతే ఆ నెలకు సంబంధించి రేషన్ సరుకులు అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం. సో ఇదండి రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.